బుజ్జమ్మ ఒక్క చేత్తో సోఫా ఎత్తటంతో చెంబ చాలా షాకింగ్గా చూస్తూ చిమ్మేసి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతుంది. ఏంటి మిస్ అమ్మ, మనోహరి నీతో ఛాలెంజ్ చేసిందా అని కిచెన్లో రాథోడ్ అడుగుతూ ఉంటే, అవును రాథోడ్, అది కూడా నా చేతులతో నేనే పెళ్ళి ఆపుతానంట. అలా ఛాలెంజ్ చేసింది, నేను కూడా ఏమాత్రం తగ్గలేదు, నేను ఛాలెంజ్ చేశానులే అని బాగి చెప్తుంది. ఆ ప్రచండ సహాయంతో ఏమైనా చేయగలను అనుకుంటోంది ఆ మనోహరి. అస్సలు నేను చేయనివ్వను అని బాగి చెప్తే, ఏంటి వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నారా, ఏం మాట్లాడుతున్నావు చెంబా, దేవుడు తోడుగా ఉంటే ఏమైనా చేసేస్తారా, అది జరిగే పని కాదు అని మనోహరి చెంబాతో చెప్తూ ఉంటుంది. లేదు మనోహరి, వాళ్ళకి నిజంగానే దేవుడు తోడున్నాడు, లేకపోతే బుజ్జమ్మ ఇందాక ఒక్క చేత్తో సోఫాని ఎలా ఎత్తగలదు చెప్పు అని చెంబా అంటే, ఏంటి బుజ్జమ్మ ఒక్క చేత్తో సోఫా ఎత్తిందా, ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది. అవును మనోహరి, ఆ ఆంజనేయ స్వామి పర్వతమే పట్టుకురాగలగా లేంది బుజ్జమ్మ సోఫా ఎత్తడం విచిత్రం ఏమీ కాదు అని చెంబా అంటుంది. ఇక్కడ బాగే అయితే ఆ మనోహరి ముక్కుకు తాడు వేసి మరి నేను బుద్ధి చెప్తాను, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ లోపల ప్రసాద్ అనే అతను ఏమండి అని వచ్చి కేకలు పెడుతూ ఉండటంతో, ఎవరండి మీరు అంటూ బాగి అక్కడికి వస్తుంది. అమర్ సార్ నన్ను రమ్మన్నారు, ఒకసారి పిలవండి అని చెప్పడంతో, ఏమండి మీకోసం ఎవరో వచ్చారని బాగి కేకలు పెట్టడంతో అమర్ అక్కడికి వస్తాడు. రాతో నువ్వు వెళ్ళి పార్థుని తీసుకురా, బాగి నువ్వు వెళ్ళి మనోహర్ని తీసుకురా అని అమర్ చెప్తాడు. ఎవరండి, ఏం పని అని బాగి అంటే, నీకే కాసేపట్లో తెలుస్తుందిలే అని అమర్ చెప్తాడు. అందరూ రాగానే, ఏంటి ఆల్బమ్ తీసుకొచ్చారా, ఇలా ఇవ్వండి అని అమర్ అడుగుతాడు. చూడు మనోహరి, ఇందులో జ్యువెలరీ ఆర్నమెంట్స్ ఇమేజెస్ మొత్తం ఉన్నాయి, నీకు ఏవి కావాలో సెలెక్ట్ చేసుకో అని అమర్ చెప్తాడు. అమర్, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ కూడాను, నేను కొనిస్తాను కదా అని పార్థు అంటాడు. నువ్వు కొనివ్వటం వేరే, నేను కొనివ్వటం వేరే అని అమర్ ఇక ఆరు ఫోటో దగ్గరికి వచ్చి, ఆరు పెళ్ళైన తర్వాత కూడా మనోహరి పెళ్ళి అలా చేయాలి ఇలా చేయాలి అని నా దగ్గర మాట కూడా తీసుకుంది, అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. మనోహరి ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆరు కోరుకుంటూ ఉండేది. ఇప్పుడు ఆరు చెప్పినట్లు నేను చేస్తేనే కదా నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది, ఆరు కోరిక తీర్చినట్లు ఉండేది, అందుకే నేను ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను అని అమర్ చెప్తాడు. ఏంటి మనోహరి, నీ గురించి అమర్ ఇలా మాట్లాడుతున్నాడే, ఎంత ఫీల్ అవుతున్నాడో చూడు అని చెంబా అంటే, దీనినే ఇప్పుడు నేను క్యాష్ చేస్తాను చెంబా, చూస్తూ ఉండు అని మనోహరి చెప్తుంది. కానీ నగలు కొనాలంటే మీకు ఖర్చు కదా అమర్ అని పార్థు అంటే, ఖర్చు కాదు ఇది బాధ్యతని ఆయన చెప్పారు కదా పార్థు గారు, ఇంకెందుకు ఆలస్యం, మనోహరి నీకు ఏమేం డిజైన్స్ కావాలో సెలెక్ట్ చేసుకో అని బాగి అంటుంది. నాకు ఇవేవి నచ్చలేదు అని మనోహరి చెప్తుంది. వేరే డిజైన్స్ తెప్పించమంటావా మనోహరి అని అమర్ అంటే, అసలు నాకు ఏవి కూడా వద్దు అమర్, అసలు ఆరు నాతో ఏం చెప్పిందో తెలుసా, నువ్వు ఏ నగలు కొనొద్దు నీ పెళ్లి కోసం అని చెప్పింది అని మనోహరి చెప్పగానే, మరి ఇంకే నగలు కావాలి అని అమర్ అంటాడు. తన నగలే నాకు పెళ్లిలో పెడతానని ఆరు నాకు మాటిచ్చింది అమర్ అని మనోహరి చెప్తుంది. దాంతో బాగి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఓసి రాక్షసి, ఆరు మేడం నగలకే ఎసరు పెట్టావా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. కొత్త నగలు కొనిస్తానంటే పాత నగలు అడుగుతోందేంటి అని చెంబా అనుకుంటూ ఉంటుంది. తన చేతులతో తన నగలు నా మెడలో వేసి పెళ్లి పీటలపై కూర్చోపెడతానని ఆరు నాకు మాట ఇచ్చింది, కాబట్టి నాకు ఆరు నగలే కావాలి అని మనోహరి చెప్తుంది. దాంతో బాగి చాలా కోపంగా, మా అక్క నగలు నువ్వెలా వేసుకుంటావు మనోహరి అని అరుస్తూ ఉంటుంది. బాగి నువ్వు వెళ్ళి ఆరు నగలు తీసుకురా అని అమర్ చెప్తాడు. అది కాదండి అని బాగి అంటుంది. ఇంకేం మాట్లాడకు బాగి, వెళ్ళి తీసుకురా అని అమర్ ఆర్డర్ వేస్తాడు. అవి అక్కకి గుర్తు ఉన్న నగలండి అని బాగి అంటే, నేనేమి పర్మనెంట్గా నా దగ్గరే పెట్టుకుంటానని చెప్పట్లేదు బాగి, వేసుకొని తిరిగి ఇచ్చేస్తాను కదా అని మనోహరి అంటుంది. వేసుకొని తిరిగి ఇచ్చేసేదానికి ఆ నగలు ఎందుకే, కొత్త నగలైతే పర్మనెంట్గా నీతోనే ఉంటాయి కదా అని చెంబా అనుకుంటూ ఉంటుంది. బాగి తను తిరిగిస్తానంటోంది కదా, వెళ్ళి తీసుకురా అని అమర్ అంటాడు. తిరిగిచ్చేదానికి ఎందుకు తీసుకోవాలనుకుంటోంది అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. బాగి పిల్లలు అందరూ బాధపడుతూ పైకి వెళ్తూ ఉంటారు. ఏంటి మనోహరి, బాగి పిల్లలు రాథోడ్ అందరూ అలా పైకి వెళ్తున్నారు, కొంప తీసి వాళ్ళు నగలు లేవని చెప్తారా ఏంటి, ఇవ్వరా ఏంటి అని చెంబా అడుగుతూ ఉంటే, అమర్కి అబద్ధం చెప్పేంత ధైర్యం బాగికి లేదు, నగలైతే తప్పకుండా తీసుకువస్తుంది అని మనోహరి అంటుంది. ఏమో నాకైతే డౌట్ కొడుతోంది అని చెంబా అంటుంది. నీకు డౌట్ రావాల్సింది నా మీద కాదు బాగి మీద, నువ్వు చూస్తూ ఉండు అని మనోహరి చెప్తుంది. సారీ సార్, పెళ్లి కూతురికి కొత్త నగలు కొందామని రమ్మని చెప్పాను అని అమర్ అంటే, అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, ఇట్స్ ఓకే అంటూ అతను వెళ్తాడు.
బాగి నగల్ని చూసుకుంటూ ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అక్క, అప్పుడు నువ్వు నాతో ఉన్నావక్క, ఇప్పుడేమో కేవలం నీ మెమరీస్ మాత్రమే నాతో ఉన్నాయి, ఇవి కూడా ఇప్పుడు మనోహరి చేతికి వెళ్తున్నాయి అని గుండెలకి హత్తుకొని కళ్ళకు అద్దుకొని తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే పిల్లలు అక్కడికి వస్తారు. అమ్మ, నువ్వు వీటిని ఇచ్చేస్తున్నావా అని బుజ్జమ్మ అంటే, అవును కదా అని బాగి చెప్తుంది. కానీ నువ్వు ఈ నగలు మనోహరి ఆంటీకి ఇవ్వటం మాకు అసలు ఇష్టం లేదు మిస్సమ్మ, ఇవి అమ్మ నగలు, నీకు మాత్రమే సొంతం మిస్సమ్మ, ఇవ్వకు మిస్సమ్మ అని ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటారు. ఇవ్వకపోతే ఎలా, మీ నాన్న చెప్పారు కదా అని బాగి అంటుంది. నేను ఇవ్వనని చెప్పే రైట్స్ నీకు ఉన్నాయి మిస్సమ్మ, ఎందుకంటే ఆరు మేడం తర్వాత ఈ నగలు నీకు సొంతం, నీ తర్వాత పిల్లలకి చెందాలి, అసలు ఆ మనోహరి ఎవరు మధ్యలో తీసుకోవటానికి అని రాథోడ్ బాధపడుతూ నిలదీస్తూ ఉంటాడు. మనోహరి అక్క ఫ్రెండ్ రాథోడ్ అని బాగి అంటే, నువ్వు అంతకంటే ఎక్కువ మిస్సమ్మ, ఆరు మేడం చెల్లెలివి నువ్వు, ఆరు మేడం మీకు అక్క అవుతారు, ఇప్పుడు సార్ భార్య మీరు అని రాథోడ్ అంటారు. కానీ ఆయన చెప్పారు కదా రాథోడ్, ఆయన మాట ఎలా కాదనాలి చెప్పు అని బాగి అంటుంది. అసలు ఆ మనోహరి ఆంటీని ఇంట్లో ఉండనివ్వటమే ఎక్కువ, తిండి పెట్టి అన్నీ మనమే చూసుకుంటూ ఇప్పుడు అమ్మ నగలు కూడా ఇవ్వాలా, వద్దు మిస్సమ్మ అని పిల్లలు అరుస్తూ ఉంటే, అయ్యో మనోహరి ఆంటీ మీకంటే పెద్దది, అలా మాట్లాడకూడదు అని బాగి నచ్చ చెప్తూ ఉంటుంది. తప్పని ఎలా చెప్తున్నావు మిస్సమ్మ, రాక్షసి అరుంధతి మేడంని చంపిన విషయం మర్చిపోయావా అని రాథోడ్ మెల్లగా బాగి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, కానీ ఈ నగలు ఇవ్వలేను అని మీరు ఎవరైనా చెప్తారా అని బాగి అంటే, ఆ విషయం మేము చెప్పలేకనే కదా నిన్ను చెప్పమని అడుగుతున్నాం అని అంజు చెప్తుంది. ఆయన్ని నేను ఎదురు చెప్పి బాధ పెట్టలేను అని బాగి అంటే, సార్ అర్థం చేసుకుంటారు అని రాథోడ్ అంటాడు. కానీ పార్థు గారు అపార్థం చేసుకుంటారు, అక్క నగలు లేకుండా నేను పెళ్లి చేసుకోలేనని మనోహరి మెలిక పెడుతుంది అని బాగి చెప్తుంది. నేను పర్రాలని నాపై నింద కూడా వేస్తుంది అని బాగి అంటే, కానీ ఆ నగలు ఆ మనోహరి ఆంటీ వేసుకోవటం అస్సలు ఇష్టం లేదు అని పిల్లలు అంటారు. పెళ్ళైన తర్వాత తిరిగి ఇచ్చేస్తానని చెప్తుంది కదా అని బాగి అంటే, పెళ్ళైన తర్వాత నగలు ఇవ్వనని దబాయిస్తే అప్పుడు మనమేం చేస్తామని పిల్లలు అంటే, అవును మీసమ్మ, అప్పుడు దబాయించి లాక్కోలేం కదా అని రాథోడ్ అంటాడు. ఒకవేళ దబాయించి లాక్కున్నా అప్పుడు పార్థు అపార్థం చేసుకుంటారు, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు మిస్సమ్మ, కాబట్టి ఇప్పుడే చెప్పేద్దాం అని రాథోడ్ అంటే, బాగి బాగి అని అప్పుడే అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. ఇక బాగి నగల బాక్సులు పట్టుకొచ్చి, ఇవిగోండి అక్క నగలు అని ఇస్తూ ఉంటే, నీ చేతులతో నువ్వే ఇవ్వు బాగి, మీ అక్క ఉంటే ఈ పనే చేసి ఉండేది కాబట్టి నీ చేతులతో ఇవ్వు అని అమర్ మరొకసారి ఆర్డర్ వేస్తాడు. ఇక బాగి ఆరు ఫోటో వైపు చూస్తూ చాలా బాధపడుతూ, ఇవిగో మనోహరి నగలు అని ఇస్తూ ఉంటే, అదే ఏదో నవ్వుతూ ఇవ్వచ్చు కదా బాగి, నీ ముఖంలో నాకు బాధ కనిపిస్తోంది ఏంటి అని మనోహరి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది. అదేం లేదు అని బాగి అంటే, నాకు కనిపిస్తోంది అమర్, నాకు ఈ నగలు వద్దు అని మనోహరి చెప్పగానే మళ్ళీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకొద్దు మనోహరి, ఇప్పుడే నగలు కావాలని అడిగావు కదా అని అమర్ అంటే, ఆరు నగలు వేసుకొని నాకు పెళ్లి చేసుకోవాలని ఉన్న ఈ నగలు ఇవ్వటం బాగీకి ఇష్టం లేదు కదా అని అమర్ అంటే, అదేంటి బాగి అని అమర్ అంటాడు. అదేం లేదండి, ఇష్టమే అని బాగి చెప్తుంది. నీ ముఖంలో నాకు బాధ స్పష్టంగా కనిపిస్తోంది, పిల్లలకు కూడా ఇష్టం లేనట్లు కనిపిస్తూ ఉంది, వాళ్ళ ముఖాల్లో కూడా బాధ కనిపిస్తూ ఉంది, అందుకే నాకు ఈ నగలు వద్దు అమర్, నేను ఈ నగలు వేసుకుంటే మీ అందరూ బాధపడతారు కాబట్టి నాకు అది ఇష్టం లేదు, అందుకే వద్దు అని మనోహరి చెప్తుంది. మీ అందరినీ బాధ పెట్టి నేను ఈ పని చేయలేనని మనోహరి చెప్తుంటే, అసలు దీని ప్లాన్ ఏంటి అని బాగి రాథోడ్ ఆలోచిస్తూ ఉంటారు.